ఇక ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. బీజు జనతాదళ్ పార్టీకి బీజేపీ బ్రేక్ వేసింది. ఆరోసారి సీఎం అవుదామనుకున్న నవీన్ పట్నాయక్ల కళ్ళ చెదిరింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. 147 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ 74, బీజేడీ 46 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 13, ఇతరులు 3 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. పట్నాయక్ ప్రభుత్వ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒడిశాలో పనిచేశాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఈ 24 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను చూశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనే బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద కీర్తి అని ఆయన స్పష్టం చేశారు. 2014లో 63 సీట్లతో, 2018 ఎన్నికల్లో 88 స్థానాలతో 2 సార్లు ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం 39 సీట్లతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామన్నారు. ఇవాల్టి ఫలితాలు నిరాశకు గురి చేసేవే అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఫినిక్స్ పక్షిలా మళ్లీ పుంజుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని అన్నారు కేటీఆర్.